హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం బీఎడ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎంత అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం బీఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఎన్ని పేపర్స్ ఉంటాయి, వాటి టైటిల్స్ ఏంటి అండ్ టోటల్ మార్క్స్ థర్డ్ సెమిస్టర్ అనేది టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అలానే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో బీఎడ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి టోటల్ 550 మార్క్స్కి ఉంటుంది. సేమ్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నట్టే థర్డ్ సెమిస్టర్లో కూడా 4 పేపర్స్ ఉంటాయి, కానీ 2 మెథడాలజీ పేపర్స్ అండ్ 2 జనరల్ పేపర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. ఆ పేపర్స్ టైటిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పేపర్ వచ్చేసి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ సోషల్ సైన్సెస్ ఆర్ బయాలజికల్ సైన్సెస్. సో ఇది మీ ఫస్ట్ మెథడాలజీ ఏదైతే అది ఈ 3 పేపర్స్లో ఏదైనా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ. సో మీ సెకండ్ మెథడాలజీ ఏదైతే ఆ పేపర్ ఉంటుంది, ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదైనా ఒకటి. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి లెర్నింగ్ అసెస్మెంట్. ఫోర్త్ పేపర్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. ఈ 4 పేపర్స్ కూడా 40 మార్క్స్కే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour ఉంటుంది. సో ఈ 4 పేపర్స్లో ఫస్ట్ 2 వచ్చేసి మెథడాలజీ పేపర్స్, అలానే 3-4 పేపర్స్ వచ్చేసి జనరల్ పేపర్స్. సో ఈ రెండు మీ మెథడాలజీ ఏవైతే ఆ పేపర్స్ ఉంటాయి, అలానే ఈ 2 పేపర్స్ వచ్చేసి జనరల్ పేపర్స్ కాబట్టి ఎవరికైనా సరే కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మెథడాలజీ వచ్చేసి 40 మార్క్స్కి ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి, అలానే 10 ఇంటర్నల్ మార్క్స్, టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది. అంటే మనకి ఈ 40 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, ఇవన్నీ ఏమో ఇంటర్నల్ మార్క్స్. సో 40 + 10 50. అండ్ సెకండ్ మెథడాలజీ పేపర్ కూడా 40 మార్క్స్కి ఎక్స్టర్నల్ పేపర్ ఉంటుంది అండ్ ఇంటర్నల్ 10 మార్క్స్ 50 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పేపర్ 40 మార్క్స్కి ఎక్స్టర్నల్ అండ్ 10 మార్క్స్కి ఇంటర్నల్ 50 మార్క్స్. అండ్ ఫోర్త్ పేపర్ కూడా 40 మార్క్స్కి ఎక్స్టర్నల్, 10 మార్క్స్కి ఇంటర్నల్ 50 మార్క్స్. సో ఈ 4 పేపర్స్కి కలిపి టోటల్ 200 మార్క్స్. అండ్ రిమైనింగ్ మార్క్స్ వచ్చేసి స్కూల్స్లో ఇంటర్న్షిప్ అండ్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి రిమైనింగ్ 350 మార్క్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో రిమైనింగ్ 350 మార్క్స్లో 100 మార్క్స్కి ప్రాక్టికమ్ అనేది ఉంటుంది. ప్రాక్టికమ్ అంటే మనం రాసే యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అవన్నీ కూడా 100 మార్క్స్కి ఉంటాయి. అండ్ అలానే ఈ స్కూల్ ఇంటర్న్షిప్ అనేది మనకి 8 వీక్స్ వరకు ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే, మనం టీచింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాం కదా, అక్కడ మనకి 6th and 7th క్లాసెస్ని అలాట్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించి మన సబ్జెక్ట్ 2 మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి మనం లెసన్ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్కి అంటే ఈచ్ మెథడాలజీకి 20 లెసన్ ప్లాన్స్ మనం రెడీ చేసుకోవాలి, మనం ఓన్గా రాసి ప్రిపేర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫస్ట్ మెథడాలజీ బయాలజీ అండ్ సెకండ్ మెథడాలజీ వచ్చేసి ఇంగ్లీష్. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి వస్తుందంటే, బయాలజీకి 6th క్లాస్ నుంచి 10 టాపిక్స్ తీసుకుని నా ఓన్ లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలానే 7th క్లాస్కి సంబంధించి ఇంకో 10 టాపిక్స్ తీసుకుని ఓన్ లెసన్ ప్లాన్స్ తీసుకోవాలి. సో 6th క్లాస్కి 10 టాపిక్స్, 7th క్లాస్కి 10 టాపిక్స్, టోటల్ 20 లెసన్ ప్లాన్స్ బయాలజీకి. సేమ్ అలానే మెథడాలజీ 2 అంటే ఇంగ్లీష్కి కూడా 6th క్లాస్ నుంచి 10 లెసన్స్ ఆర్ 10 టాపిక్స్ అండ్ 7th క్లాస్ నుంచి 10 టాపిక్స్ తీసుకొని ఇంగ్లీష్కి కూడా 20 లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి. అంటే మనం ఇక్కడ టోటల్గా 2 మెథడాలజీస్కి సంబంధించి మొత్తం 40 లెసన్ ప్లాన్స్ అనేవి రాయాలి. సో ఈచ్ సబ్జెక్ట్కి 100 మార్క్స్ అనేవి ఉంటాయి. మెథడాలజీ 1కి 100 మార్క్స్ అండ్ మెథడాలజీ 2కి 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీర్ గ్రూప్ అబ్జర్వేషన్ రికార్డ్. మనం ఈ స్కూల్ ఇంటర్న్షిప్కి ఒక గ్రూప్గా వెళ్తాం, అంటే సేమ్ మన మెథడాలజీస్ వాళ్ళే ఉంటారు కదా, బయాలజీ, ఇంగ్లీష్ అలా డివైడ్ అయ్యి ఒక 5 to 6 మెంబర్స్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో ఇక్కడ ఇది ఒక రికార్డ్ అనమాట, పీర్ గ్రూప్ అబ్జర్వేషన్ రికార్డ్. ఇక్కడ ఏంటంటే మనం టీచింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే డైరెక్ట్గా మనం స్కూల్లో పిల్లలకి లెసన్స్ చెప్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన పీర్ గ్రూప్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఎలా చెప్తున్నాము అండ్ బ్లాక్ బోర్డ్ ఎలా యూజ్ చేస్తున్నాము, ఏ స్కిల్స్ యూజ్ చేసి చెప్తున్నాము, ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాము, ఇలాంటివన్నీ కూడా
మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అలానే మనం కూడా మన పీర్ గ్రూప్‌ని అబ్జర్వ్ చేసి ఒక రికార్డ్ ఉంటుంది. దానిలో ఒక 10 పేపర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ పాయింట్స్ అన్నిటిని వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు టాపిక్‌ని, బ్లాక్ బోర్డ్ ఎలా యూజ్ చేస్తున్నారు, క్వెషనింగ్ అనేది ఎలా చేస్తున్నారు. సో, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి మనం నోట్ చేయాలి. ఇది వచ్చేసి మన ఫస్ట్ మెథడాలజీకి చేయాలి. అలానే సెకండ్ మెథడాలజీకి కూడా చేయాలి. సో, ఈచ్ మెథడాలజీకి 25 మార్క్స్ అనమాట ఆ రికార్డ్‌కి. సో, 25 + 25 50 మార్క్స్. సో, ఈ రికార్డ్స్, అబ్జర్వేషన్, ఇంటర్న్‌షిప్ వీటన్నిటికి కలిపి టోటల్ 350 మార్క్స్. అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కి కలిపి టోటల్ 200 మార్క్స్. సో, ఇప్పుడు ఎగ్జామ్స్‌కి, రికార్డ్స్‌కి, ఇంటర్న్‌షిప్‌కి వీటన్నిటికి కలిపి టోటల్ 550 మార్క్స్. సో, ఈ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి టోటల్ 550 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.